హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చూపిస్తున్నాను. ఈవినింగ్ టైంలో మనము ఇంట్లో పిల్లలకి అలాగే ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మంచి స్నాక్ ఐటెం ఇంట్లో ఉండాల్సిందే కదా. అలాంటి టైంలో మనం కేవలం 5 మినిట్స్లోనే ఈ టేస్టీ అయిన స్నాక్ ఐటెం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది దేంతో ప్రిపేర్ చేస్తాను అనుకుంటున్నారా? కేవలం ఇంట్లో ఉండే వాటితోటే చేసుకున్నాను. ఇది మనకి దీంతో కాంబినేషన్తో పాటు చట్నీ కూడా చూపిస్తున్నాను. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ చట్నీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది అసలు టైం టేకింగ్ ప్రాసెస్ కాదు. జస్ట్ మనం 5 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ తక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేట్, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదాని వేసుకోవాలి. మైదా వేసుకున్న తర్వాత అలాగే 1 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. ఒకేసారిగా వేసుకోకుండా మీరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మనం పెరుగు వేసుకున్న తర్వాత మైదాని మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనము వాటర్ పెరుగు రెండు మిక్స్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదు అంటే సపరేట్గా అయినా వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. ఇలా మనం పెరుగు మైదాని చక్కగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది మనకి చక్కగా మిక్స్ అయితేనే పర్ఫెక్ట్ పునుగులు అనేది వస్తుంది. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనము రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఎక్కువ లూజ్గా ఉండొద్దు, అలాగని ఎక్కువ టైట్గా కూడా ఉండొద్దు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనము కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకుని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేయడం వలన మనకి పునుగులు అనేది టేస్టీగా ఉంటుంది, అలాగే క్రంచీగా కూడా ఉంటుంది. దీంట్లో నేను 2 టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను. అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనము కొద్దిగా చిటికెడు సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్మా రవ్వ వేయటం వలన మనకి పునుగులు చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా మనం సోడా వేయటం వలన పునుగులు అనేది పొంగుతూ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసుకొని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీన్ని మనం ఒకటొకటి ఇలా పునుగులు వేసేసుకోవాలి. ఇలా మీరు చేతితోటైనా వేసుకోవచ్చు, లేదు అంటే మీరు స్పూన్తో అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా మనము వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీన్ని మనము ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. అప్పుడు ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కానీ అబ్జర్బ్ అయిపోతుంది. తర్వాత మిగతావన్నీ కూడా ఇలా మనం వేయించుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మిగతా పునుగులన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం టిష్యూ ఉన్న ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికోసం మనం ప్యాన్లో మనం ఉల్లిపాయలు అలాగే టమాటా వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కారంని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనము బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మనకి పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయిన తర్వాత ఈ చట్నీని మనము తాలింపు పెట్టేసుకోవాలి. దానికోసం మనం ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్రని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చట్నీని మనము ఈ తాలింపులో వేసేసుకోవాలి. అంతే, చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, కేవలం ఈ చట్నీ అయితే 2 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదండి స్నాక్ ఐటెం ఎంత ఈజీగా ప్రిపేర్ చేశానో. ఈ పునుగులు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి లోపట సాఫ్ట్గా, పైన చాలా క్రంచీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఒక మంచి స్నాక్ ఐటెం అని చెప్పొచ్చు. మన ఛానల్లో చాలా స్నాక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి.
ఇక్కడ ఈ పునుగులైతే ఇలా మనం వేడి వేడిగా తింటూ ఈ చట్నీలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మాతో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.